హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 8వ భాగాన్ని వినేద్దాం. బైక్ పార్క్ చేసి బైక్కి తగిలించిన బ్యాగ్ తీసుకున్నాడు వసంత్. అదేంట్రా 2 రోజులు ఉంటారనుకుంటే అప్పుడే వచ్చేశారు? నవ్వుతూ అడిగింది రంగమ్మ. మీ కోడల్ని ఉండమని చెప్పాను కానీ ససేమిరా కుదరదు. నువ్వు లేకుండా ఒక్కదాన్ని ఏముండను అని వచ్చేసిందమ్మా. ఇందులో నా తప్పేమీ లేదు. బావి దగ్గర కాలు కడుక్కుంటూ అన్నాడు. ఏంటి వసంతి, ఉండలేకపోయావా అంది. ఆయన లేకుండా ఒక్కదాన్ని ఏముండను అత్తమ్మ. టీ తాగారా అత్తమ్మ, లేదంటే పెట్టివనా? నవ్వుతూ అడిగింది. ఆ మాటకి మనసులోనే కరిగిపోయింది రంగమ్మ. నువ్వు వచ్చి తప్పు పని చేశావు వదిన. 2 రోజులు పుట్టింట్లో ఉంటే మా అమ్మ కాస్త సన్నబడేది. నవ్వుతూ అన్నాడు రేవంత్. కోపంగా చూసింది రంగమ్మ. అత్తమ్మ అంతలా ఏమీ లేరు కదా, మరి ఎందుకలా అంటున్నావు చిన్న అంది. నువ్వు లేక అమ్మను చూడాలి వదిన. పాపం చేయి విరిగినట్టే అయింది. పనులొక్కరితే చేయలేక నా మీద అరిచిందని రేవంత్ అనగానే వసు బాధగా చూసింది రంగమ్మ వైపు. అత్తమ్మ రెస్ట్ తీసుకోండి, నేను వచ్చేసాను కదా, అన్ని పనులు నేను చేస్తాను అంది. సరిపోయింది, అత్తగా దగ్గ కొడలే దొరికింది అని రేవంత్ అనగానే నవ్వుకుని సోఫాలో కూర్చున్నారు. వసంత్ వేసుకున్న బట్టలు చూసింది రంగమ్మ. ఏంట్రా మీ మామగారు బట్టలు పెట్టినట్టున్నారు నీకు వసుకి? అవునమ్మా, బట్టలు ఒక్కటే ఏంటి, ఇంకా చాలా పెట్టారు. షర్టు విప్పి పక్కన పెట్టాడు. అవునా, ఏం పెట్టారా? వసుని వసంత్కి టీ ఇచ్చింది. చూడమ్మా అని బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ రంగమ్మ చేతిలో పెట్టాడు. ఏంటన్నయ్యా అది? ఓపెన్ చేసి మీరే చూడండి అని రిలాక్స్గా టీ సిప్ చేశాడు. వసంతి టీ తాగుతూ తన అత్తమ్మ ముఖం చూసింది. బంగారం చూడగానే ఆమె ముఖంలో అసలు ఎక్స్ప్రెషన్ ఏమి వస్తుందా అని. బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రాస్లెట్ చూసి షాక్ అయింది రంగమ్మ. మామయ్య గారు పెట్టారమ్మా. పని కట్టుకుని మమ్మల్ని పిలిచింది కూడా బంగారం పెట్టడానికే. అసలు విషయం చెప్పాడు వసంత్. అన్నయ్య చాలా బాగుందిరా, ఫస్ట్ టైం మీ మామగారి దగ్గర పెద్ద గిఫ్ట్నే కొట్టావు అని రేవంత్ అనగానే రంగమ్మ నవ్వుతూ, బాగుందిరా, జాగ్రత్తగా పెట్టు. పోనీలే, మీ మామగారు నీకు ఏమీ తక్కువ కాకుండా అన్నీ పెడుతున్నారు అని వసంతి చేతికి బాక్స్ ఇచ్చి బీరువాలో జాగ్రత్తగా పెట్టు వసు అంది. మా గదిలో ఎందుకత్తమ్మా, మీ బీరువాలో పెట్టండి. పెద్దవారు మీ దగ్గరే ఉండాలి, అన్నీ జాగ్రత్తగా చేసేది మీరే కదా, మీ దగ్గరే ఉంచండి అని వసు అనగానే వసంత్ తన భార్య పై వైపు మెచ్చుకోలుగా చూశాడు. తను ఎలాంటి భార్య కావాలి అనుకున్నాడు, అలాంటి భార్య వచ్చిందని మనసులోని మురిసిపోయాడు. అమ్మా, నువ్వు నక్కతోక తొక్కి ఉంటావే, అందుకే మన ఇంటికి మంచి వదిన వచ్చింది అని రేవంత్ అనగానే వసంతి పొంగిపోయింది. వాడి మాటలకి నువ్వు పొంగిపోయింది చాలు కానీ ముందు వెళ్ళి ఇద్దరు బట్టలు మార్చుకోండి అని రంగమ్మ అనగానే వసంత్ వసు ఇద్దరూ లోపలికొచ్చి బట్టలు మార్చుకుని బయటకొచ్చారు. అప్పటికే వండిన అట్లు చేసిన పచ్చడి తెచ్చి చాప దగ్గర పెట్టింది. అత్తమ్మ మర్చిపోయాను, మీరు వంట చేశారా అంది. ఎక్కడ వదినా, నువ్వైతే ఈ పాటికి నాకు అన్నీ వండి పెట్టేదానివి. ఇంకా అన్నం అవుతుంది, కూర వండాలి, అది ఎప్పటికవుతుందో, నేనెప్పుడు స్కూల్కి వెళ్ళాలో 2 కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు. అత్తమ్మ కూర ఏమీ వండకండి, అమ్మ కొబ్బరి అన్నం నాటుకోడి మాంసం పులుసు వండింది అని తెచ్చినవన్నీ రంగమ్మ దగ్గర పెట్టింది. పచ్చళ్ళు పప్పులు అన్నీ చూసి రంగమ్మ వసంతి వైపు చూసింది. రేవంత్కి వసంత్కి ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తుంది. 3 ఆడపిల్లలైనా నీకు ఏ లోటు రాకుండా అన్నీ పంపిస్తున్నారు. నేనే తొందరపడి తక్కువ కట్నమని నిన్ను ఇంకా దెప్పి పొడుస్తున్నాను, కానీ వసంత్కి నీలాంటి భార్యని తేవటమే పెద్ద కట్నంగా భావిస్తున్నాను. నువ్వు ఉన్నంత వరకు నా కొడుకు మీద నాకు ఇంకా ఏ బెంగా ఉండదు. నేను లేకపోయినా నువ్వు ఇంట్లో మనుషుల్ని బాగా చూసుకుంటావు అనుకుని మనసులోనే పెద్ద కోడల్ని మెచ్చుకుంది. టిఫిన్ చేసి వసంత్ పొలానికి వెళ్ళగానే రేవంత్ స్కూల్కి వెళ్ళాడు. కోడలు తెచ్చిన పచ్చళ్ళు అవి సర్దే పనిలో ఉంది రంగమ్మ. ఇంకా వసంతి ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టి గిన్నెలు అన్నీ కడిగి బట్టలు మిషన్లో వేసి మొన్న వసంత్ కొన్ని డ్రెస్సులు రంగమ్మ చీరలు బయటికి తీసింది. ఇప్పుడెందుకే అవన్నీ తీస్తున్నావు? ఖాళీనే కదత్తమ్మా, మిషన్ కుడదామని. సరేలే, నేను సావిడి దగ్గరికి వెళ్తున్నాను. అత్తమ్మ అని మిషన్ దగ్గర కూర్చుంది. ఏంటి వసంతి, నువ్వు మిషన్ కుడతావా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నారు అమ్మా నాన్న? లోపలికి వస్తూనే ప్రశ్నలు మొదలుపెట్టింది లక్ష్మి. అందరూ బాగానే ఉన్నారా అంటే నవ్వుతూ సమాధానం ఇచ్చింది మిషన్ సెట్ చేసుకుంటూ. వచ్చిందా? ఇప్పుడు ఊరంతా కాల్ చేస్తుంది నా కోడలు మిషన్ కుడుతుందని. ఈ తింగరదానికి చెబుతూనే ఉన్నాను, అప్పుడే మిషన్ ఎందుకు అని తీసి పెట్టింది. ఇప్పుడు ఈ ఇల్లాలు దీని బట్టలు కుట్టమంటుందో ఏంటో అనుకుని లక్ష్మి వైపు చూస్తుంది. వసు, నువ్వు బట్టలు కుడతావా? ఆంటీ కుడతాను, నాకు అన్నీ వచ్చు అంది గొప్పగా. అయితే నా కొత్త చీరలు జాకెట్లు ఉన్నాయి, ఇస్తాను, కుడతావా? ఊరుకునే కాదులే, డబ్బులకే అంది. ఆంటీ కుడతాను. మీకు జాకెట్లు మోడల్గా ఉండాలా లేదంటే నార్మల్గా ఉండాలా? నవ్వుతూ అడిగింది వసంతి.
పటపటా పళ్ళు నూరుకుంది రంగమ్మ. తింగరదాన, అది డబ్బులు ఇవ్వదే బాబు. నువ్వు నీ ఆత్రం. అది వెళ్ళగానే నీ సంగతి చెప్పాలి. కొమ్ములు బాగా ఇచ్చాను నీకు అనుకుని ఫ్రిడ్జ్లో కాయగూరలు సర్దుతూ ఉంది. మోడల్స్ పెట్టు వసంతి, ఇప్పుడే నా బట్టలు తెచ్చుకుంటాను. నాకు 2 రోజుల్లో ఇచ్చేయాలి మరి. సరేనా? ఇస్తానంటీ. కాకపోతే మిషన్ ఓపెనింగ్ మీ బట్టల చేత చేస్తున్నాను కదా, నేను ఇంకా సూదులు దారాలు అవి కొనుక్కోలేదు. ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని నవ్వుతూ అంది వసు. కోడల మాటకి రంగమ్మ షాక్గా చూసింది. ఇదేంటి అడ్వాన్స్ అడిగింది? ఆ లక్ష్మి ఏమనుకుంటుందో ఏంటో అనుకుని ఫ్రిడ్జ్లో కాయగూరలు సర్దుతూ మనసులోని తల కొట్టుకుంది. ఆంటీ, డబ్బులు అడిగానని మీరు తప్పుగా అనుకోకండి. మా అత్తమ్మ నాకు చెప్పింది మీ చేయి చాలా మంచిదని, అందుకే అడిగాను. లేదంటే మీరు డబ్బులు ఇచ్చే వరకు నేను అస్సలు అడగను. మీరు ఎలాంటి వారో ఏంటో నాకు తెలుసు. ఈ రోజే మీరు బోనీ చేయాలి. మీ ఆశీర్వాదం ఇవ్వండి అని లక్ష్మి ఆశీర్వాదం తీసుకుంది. అసలే ఉబలాట మనిషి అయిన లక్ష్మి వసంతి మాటలకి మరింత ఉప్పొంగిపోయింది. నా బంగారు తల్లి, నా కోడలే. ఎప్పుడు నా దగ్గర ఇలా ఆశీర్వాదం తీసుకోలేదు. నువ్వు తీసుకుంటున్నావు. నీకంతా మంచి జరుగుతుంది అని వసంతిని ఆశీర్వదించి తన దగ్గరున్న 500 నోటిచ్చి, ఇవే ఉన్నాయి వసంతి, డబ్బులు కావలితే అడుగు. నువ్వేమీ మొహమాట పడకే. అయ్యో ఆంటీ, మీ దగ్గర నేనెందుకు మొహమాట పడతాను? మొదటి బోని మీరు చేస్తున్నారని అడిగాను. మీ బట్టలే కాదు, మీ కోడలి బట్టలు కూడా కుడతాను. మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక మాట చెప్పండి ఆంటీ. అంటే ఇప్పుడు కాదు, రేపు మీకు జాకెట్లు ఇస్తాను కదా, ఎలా కుట్టానో చూసి మీరే చెప్పండి అందరికీ అని వసంతి అనగానే, తప్పకుండా వసంతి, ఇప్పుడే నా చీరలు తెచ్చుకుంటాను అని లక్ష్మి బయటికి వెళ్ళగానే వసంతి చేతిలో ఉన్న 500 నోటు చూసి నవ్వుకుని దేవుని దగ్గర దండం పెట్టుకుని ఒక బాక్స్ తెచ్చి అందులో వేసింది డబ్బులు. రంగమ్మ అయితే షాక్లో ఉంది కోడల మాటలకి చేష్టలకి. మాటల్లోనే నిలబడిన ఉన్నపలంగా ఒక మనిషి చేతిలో డబ్బులు వసూలు చేయడం చిన్న మాట ఏమీ కాదు. అది కూడా లక్ష్మి దగ్గర నుంచి. ఇంకా బట్టలు కుట్టకుండానే డబ్బులు తీసుకోవడం తనకింకా కలలానే ఉంది. ఇంతలో లక్ష్మి వచ్చి తన చీరలు జాకెట్లు ఇచ్చింది. అవన్నీ తీసుకుని కవర్లో పెట్టి, ఆంటీ, రేపు సాయంత్రం అన్నీ ఇచ్చేస్తాను, సరేనా? సరే వసంతి అని రంగమ్మ దగ్గరకు వచ్చి, రంగమ్మ, ఏంటి లక్ష్మి? అదే వాళ్ళు ఫోన్ చేశారు, ఏమని సమాధానం చెప్పను? సంబంధం కోసమేనా? అవును. మధ్యాహ్నం నీకేదో ఒకటి కబురు చెప్తానులే. సరే సరే, నువ్వు ఈరోజు పొలానికి వెళ్ళలేదా? లేదు, రేపు వెళ్తాను. అయితే సావిడి దగ్గరికి వస్తావు కదా, అప్పుడు వచ్చాక మాట్లాడుకుందాం. పని ఇంకా అవ్వలేదు, వెళ్తాను. వసంతి, వెళ్ళొస్తానమ్మా. ఆంటీ అని లక్ష్మి వెళ్ళగాని కవర్ తీసుకుని లక్ష్మి డబ్బులు చూసింది. తన దగ్గరున్న దారాపు బాక్స్ సెట్ ఓపెన్ చేసి అన్ని కలర్స్ దారాలు సూదులు అన్నీ ఉండడం చూసి కింద చాప వేసుకుని లక్ష్మి జాకెట్లన్నీ కట్ చేసి కుట్టడం మొదలుపెట్టింది. రంగమ్మ అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. మధ్యాహ్నం వరకు బట్టలు కుట్టి పైకి లేచి రంగమ్మ గదికి వచ్చింది. అత్తమ్మ, ఏంటి వసు, అన్నం పెట్టేయినా? అప్పుడే వద్దు, పెద్దోడు వచ్చాక తింటాను. ఏంటి ఇప్పటి వరకు మిషన్ కుడుతూనే ఉన్నావా? అత్తమ్మ, రేపు ఆంటీ బట్టలు ఇచ్చేయాలి కదా, ఇంకా 2 జాకెట్లు ఉన్నాయి, అవి రేపు కుడతాను. భోజనం చేసి చీరలు అవి ఫాల్స్ వేసేస్తాను అని రంగమ్మ రూమ్ అంతా చూసింది. కాస్త మెస్సీగా అనిపించి ఇల్లు క్లీనింగ్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ బయటకు వచ్చింది. మిషన్లో బట్టలు వేసిన విషయం గుర్తు చేసుకుని బట్టలు ఆరేసి కాస్త ముఖం కడుక్కొని ఫ్రిడ్జ్లో ఉన్న మజ్జిగ తాగింది. అప్పుడే పొలం నుంచి వచ్చాడు వసంత్. అతనికి మజ్జిగ ఇచ్చి స్నానానికి నీళ్లు పెట్టింది. మజ్జిగ తాగి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు వసంత్. ఏంట్రా, పని ఎవరిది అంటూ కొడుకు దగ్గరకు వచ్చింది రంగమ్మ. ఇంకెవరిదమ్మా, ఆ రవిగాడిది. పని పూర్తయ్యే వరకు నిద్రపోడు కదా వాడు. అదైతే నిజమేరా బాబు. సరే గాని ఇంతకీ తమ్ముడు సంబంధం ఏం చేద్దాం? పొద్దున లక్ష్మి వచ్చి అడిగిందిరా. నీ ఇష్టమమ్మా, ఇందులో నా అభిప్రాయం ఏముంది? మనకి కావాల్సింది మంచి కుటుంబం. వాళ్ళ కుటుంబం కోసం అన్ని విషయాలు నీకు చెప్పాను కదా, ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకో. వంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు. సరేరా, ఆదివారం వెళ్దాం. చిన్నోడికి ఆ పిల్ల నచ్చితే చేసేద్దాం. లాగులాట పీకులాట ఎందుకులే, ఏదైనా ముఖముఖాల మీద అడిగి తెలుసుకుందాంలే, ఏమంటావు? నీ ఇష్టమమ్మా, అలానే చేద్దాం. మరి మన పెదనాన్న బాబాయ్ వాళ్ళకి ఒక మాట చెబుదామా? ఎందుకురా, పచ్చగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోస్తారు. ఏమీ వద్దు, సంబంధాలకి వాళ్ళని పిలవకు. అన్నంత తమ్ముడు ఉన్నాడు కదా, మీ మావయ్యని పిలువు, వాళ్ళుంటే బాగుంటుంది. మామయ్య గారినా? అవును. ఏమైంది అలా అడిగావు? అది కాదమ్మా, నాన్న తరపున వాళ్ళని కాదని మామయ్య గారిని పిలవటం 10 మంది ఏమనుకుంటారు? మనసులో ఉన్న మాటని చెప్పాడు. నన్ను కసాయిదాన్ని అనుకున్నా పర్వాలేదురా, నీకు తెలుసు కదా మీ బాబాయ్ పెదనాన్న బుద్ధులు. నాన్న చనిపోయినప్పుడు మనల్ని ఏమన్నా తొంగి చూసారా? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. అంతవరకు ఎందుకు? నీ పెళ్లిలో భోజనాల దగ్గర ఏం జరిగింది? అనుకున్న దానికన్నా ఎక్కువ మంది రావటంతో వంటలన్నీ అయిపోయాయి. కనీసం వసంతి తరపున వాళ్ళు కూడా తినలేదు. ఆ టైంలో మీ మామయ్య గొడవ పెట్టాలి కానీ
ఆయన మంచి మనసు కాబట్టి రేవంత్తో కలిసి హోటల్ భోజనాలు పురమాయించి అందరూ తినే వరకు దగ్గరుండి చూసుకున్నారు. ఏ మీకు ఏం తక్కువ చేశామని, మాకు కనీసం భోజనమైనా పెట్టలేదని మీ మామయ్య గారు కాదా? మీ మామయ్య గారే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరైనా వచ్చి గొడవ పెట్టుకోవచ్చు, కానీ అలా జరగకుండా మంచి జరగాలని మీ మామయ్య ఎందుకు దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు? మనకి పెద్ద తలకాయ లేదు అనే కదా. ఒక్కటి వసంత్, మన కష్టంలోనూ బాధలోనూ తోడుగా ఉన్న వాళ్ళని మర్చిపోకూడదు. నా వరకు నువ్వు తమ్ముడు ఆనందంగా ఉండాలి అని వాళ్ళని పిలవటం నాకు ఇష్టం లేదు. వెళితే అనంత్ తమ్ముడు, లక్ష్మి ఆంటీ మనం అంతే అని తేల్చి చెప్పేసింది రంగమ్మ. సరేమ్మా నీ ఇష్టం అన్నాడు. మీ మామయ్య గారికి 2 రోజుల ముందు ఫోన్ చేసి చెప్పు, ఆయనకి పనులుంటాయి కదా. సరే అమ్మా అని టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు. వసంత్ ఫ్రెష్ అవి రాగానే భోజనం ఏర్పాట్లు చూసింది వసు. వరలక్ష్మి వండిన కొబ్బరన్నం, నాటుకోడి పులుసు అత్తమ్మకి, ఇటు వసంత్కి పెట్టి తను భోజనం చేసింది. అన్నీ సర్దుకొని వసంత్ రూమ్కి వచ్చింది. పడుకున్నాడని డోర్ జారేసి బయటికి వచ్చింది. మిషన్ కుడితే అతని నిద్ర పాడవుతుందని ఖాళీగా ఉండడం ఎందుకని ఇల్లంతా నీట్గా సర్దుతుంది. ఒక అరగంటకి వసంత్ నిద్ర లేవటంతో అతని బట్టలు తీసిచ్చింది. షాప్కి వెళ్తున్నాను, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది వసు. ఈ బట్టల స్టాక్ ఏమీ రాదు కదా అండి. పొలానికి మందులు తేవాలి, షాప్ పని చూసుకొని వస్తూ తెస్తాను. ఈ డబ్బులు అమ్మకిచ్చేయి. వసు చేతిలో కూలి పనులు డబ్బులు పెట్టాడు. ఏంటండి ఈ డబ్బులు ఎక్కడివి? ఈరోజు కూలి పనులు వసు. సరే టీ ఇవ్వనా అండి అంది. హా ఇవ్వు, తాగేసి వెళ్తాను, తొందరగా తీసుకొనిరా అని బయటకు వచ్చి కూర్చొని తల పట్టుకున్నాడు. టీ వడగడుతున్న వసంతి హాల్లో కూర్చున్న వసంతిని చూసి, తలనొప్పి వచ్చినా షాప్కి వెళ్తున్నారు, మానే అన్నా మళ్ళీ నన్ను తిడతారు, ఆరోగ్యం ఎప్పుడు పట్టించుకోరు అనుకుని టీ తెచ్చిచ్చింది. ఇల్లు సర్దావా అన్నాడు హాల్ అంతా చూస్తూ. హా అవునండి. కాసేపైనా పడుకోవా? ఎప్పుడు చూసినా ఏదోటి పని చేస్తూనే ఉంటావు. మీరెలాలో కష్టపడుతున్నారో నేను అలాగే కష్టపడాలి కదండి. నీరసంగా ఉందని పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు చెప్పండి. నడుము దగ్గర చేయి పెట్టుకుని చురుగ్గా చూస్తూ అన్న వసు మాటలకి వసంత్కి తగులుకుంది. ఈ దొంగ తిరుగుడు మాటలు ఎందుకు? అనేదేదో డైరెక్ట్గా అనొచ్చు కదా అన్నాడు టీ తాగుతూ. డైరెక్ట్గానే అన్నాను, మరీ డైరెక్ట్గా అంటే మీరు ఫీల్ అవుతారని. వసంత్ ముఖంలో ముఖం పెట్టి, ఈ టైంలో కూడా షాప్ అంటున్నారు, నన్ను పట్టించుకోరా? ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ పరీక్ష అంటూ వసంత్ చెంపపై ముద్దు పెట్టి ఏమీ ఎరగినట్టు దూరంగా నిలబడింది. నవ్వుకున్నాడు. సరే అమ్మతో చెప్పు షాప్కి వెళ్తున్నానని, జాగ్రత్త అని వెళ్తూ వసంతి నడుం దగ్గర గిచ్చి వెళ్ళాడు. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. వసంత వెళ్ళగానే తలుపులు వేసుకుని మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. 4 అయ్యే వరకు మిషన్ కుట్టి గబగబా ఇంటి పని చేసుకుంది. మరుసటి రోజు యథావిధిగా ఇంట్లో అందరికీ కావలసినవన్నీ ఇచ్చేసి మిషన్ దగ్గర సెటిల్ అయింది. పొలం నుంచి వచ్చిన రంగమ్మ వసు మిషన్ కుట్టడం చూసి, దీనికి మిషన్ పిచ్చి పట్టుకుంది, 24 గంటలు దాంతోనే ఉంటుంది, వసంతి అంటూ గట్టిగా అరిచింది. హా అత్తమ్మ వస్తున్నాను అంటూ బయటకొచ్చి, ఎప్పుడొచ్చారత్తమ్మ, మజ్జిగివ్వనా అంది. హా ఇవ్వు. ఇంతకీ గేదెలకి నీళ్ళు పెట్టావా లేదా? పెట్టానత్తమ్మ, ఇప్పుడు ఏమీ వెళ్ళలక్కర్లేదులే. మాట్లాడుతూనే లోపలికొచ్చి మజ్జిగ గ్లాసులో పోసి రంగమ్మకిచ్చింది. అమ్మా వసంతి అంటూ వచ్చింది లక్ష్మి. హా ఆంటీ రండి కూర్చోండి. కూర్చుంటాను. నువ్వెప్పుడొచ్చావు రంగమ్మ పొలం నుంచి? నవ్వుతూ అడిగింది రంగమ్మ పక్కన కూర్చుని. ఇప్పుడే వచ్చాను కానీ నువ్వేంటి టైం కాని టైంలో ఎలా వచ్చావు? మజ్జిగ తాగుతూ అడిగింది. నా జాకెట్లో చీరలన్నీ కుట్టింది వసు, జాకెట్ సరిపోతుంది లేదో చూడ్డానికి రమ్మంటేనూ వచ్చాను. ఆంటీ వేసుకొని చూడండి, కుట్టు వేయాలంటే వేస్తాను, సరిపోయిందంటే పర్వాలేదు అని జాకెట్ ఇచ్చింది. ఆ జాకెట్ చూసిన రంగమ్మ లక్ష్మి ఇద్దరు ఆశ్చర్యపోయారు. సింపుల్గా మోడల్ పెట్టి ఎంతో బాగా కుట్టింది. పూస కుట్టు కూడా వేయడంతో జాకెట్ లక్ష్మికి ఎంతో బాగా నచ్చింది. వసంతి డిజైన్ బాగా వేశావు, చేతులకి పూస కుట్టు వేసింది నువ్వేనా? ఆశ్చర్యంగా అడిగింది. హా ఆంటీ నేనే. మీకు నచ్చలేదా? అంటే మీరు పెద్దగా మోడల్ ఏమీ పెట్టద్దన్నారు కదా, అందుకే అలా వేశాను. మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? చాలా బాగా నచ్చింది. జాకెట్ వేసుకొని చూస్తాను అని పక్కనే సందులోకి వెళ్ళింది లక్ష్మి. రంగమ్మ గ్లాస్ పక్కన పెట్టి వసంతి కేసు చూసింది. లక్ష్మి బట్టలన్నీ మడత పెట్టి కవర్లో పెట్టి కుట్టిన జాకెట్లన్నీ చూసి మరీ పెట్టింది. రంగమ్మ ఎలా ఉంది జాకెట్ అంటూ వచ్చింది లక్ష్మి. నోట మాట రాలేదు రంగమ్మకి. చాలా బాగా కుట్టింది వసంతి. బాగుంది లక్ష్మి కదా, నాకు బాగా నచ్చింది. ఏదేమైనా నీ కొడలు బాగా కుట్టింది జాకెట్. వసంతి అన్ని జాకెట్లు ఇలానే కుట్టావా? చీరకు తగ్గట్టు కుట్టానా ఆంటీ, అన్నీ ఒకే మోడల్ పెడితే బాగోదు కదా. ఇవిగో మీరిచ్చిన చీరలు, జాకెట్లు, ఫాల్స్ అన్నీ వేశాను అని కవర్ ముందు పెట్టింది. సాయంత్రం ఇస్తానని చెప్పి ఇప్పుడే ఇస్తున్నావు, కష్టపడి కుట్టావు. సరే చెప్పు డబ్బులెంత?
మీరు నాకు 500 ఇచ్చారు కదా ఆంటీ, జాకెట్స్ అవి పూసకుట్టు ఇంకా వెనక థ్రెడ్స్ పెట్టి వాటికి పూసలు పెట్టాను కదా, ఒక్కో జాకెట్కి 400 అంటే 500 తీసుకుందును. కానీ మీ దగ్గర అంత డబ్బు నేను తీసుకోలేను, అందుకే 3 జాకెట్లకి 1200 అయింది. ఇంకా చీరలు అవి అన్నీ కలిపి 200, మొత్తం 1400. నాకు ఇంకా 900 వస్తాయా ఆంటీ అని వసంతి అనగాని లక్ష్మి నవ్వుతూ, ఇంత బాగా కుట్టావు, బయట కూడా ఇంత బాగా ఎవరు కుట్టరు, డబ్బులు కూడా నువ్వు తక్కువ తీసుకుంటున్నావు, ఇదిగో ఈ 1400 తీసుకో అని లక్ష్మి అనగానే వసంతి షాక్గా చూసింది. ఆంటీ నాకు 900 మాత్రమే వస్తాయి, నీకు అడ్వాన్స్ ఇచ్చాను కదా, అవి ప్రేమగా ఇచ్చాను, నాకైతే నీ పనితనం నచ్చింది, ఇకపై మా బట్టలు నువ్వే కుట్టాలి అని వసు చేతిలో డబ్బులు పెట్టి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను, మిగిలిన చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెబుతాను, చెప్పండి ఆంటీ అని 300 లక్ష్మి చేతిలో పెట్టి, నాకు ఇంత డబ్బు వద్దా ఆంటీ, మీరు అభిమానంతో 100 రూపాయలు ఇచ్చినా అది నాకు 1000 రూపాయలతో సమానం, దయచేసి తీసుకోండి. రంగమ్మ, నీ కోడలు బుద్ధి మంచిదే, సరే వెళ్తాను, సావిడి దగ్గర కలుసుకుందాం అని లక్ష్మి తన బట్టలు తీసుకుని వెళ్ళగానే వసంతి తన చేతిలో ఉన్న డబ్బులు తీసి దేవుడి దగ్గర పెట్టిన డబ్బా తీసి డబ్బులు లెక్క పెట్టి అందులో కలిపి డబ్బా మూత పెట్టి దేవుడి దగ్గర పెట్టింది. ఇదంతా చూసిన రంగమ్మ ఉలుకు పలుకు లేకుండా వసంతిని అలానే చూసింది. ఒక్కరోజులో నిన్న 500, ఈరోజు 1200 సంపాదించిన కోడలి పనితనం చూసి మనసులోని ఆశ్చర్యపోయింది. వసంతి మిషన్ కుడుతుందని తెలుసు, కానీ మరీ ఇంత బాగా కుడుతుందని ఊహించలేకపోయింది. అమ్మా అమ్మా అంటూ ఒంటికి పట్టిన చెమట తుడుచుకొని అక్కడే కూర్చున్నాడు వసంత్. జరిగిందంతా వసంత్కి తెలీదు, తెలిస్తే కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో అన్న ఆలోచన వచ్చిన రంగమ్మ చెప్పలేదు. వసంతి మిషన్ కుట్టడం వసంత్కి తెలీదు, వసంతి కూడా చెప్పలేదు అనుకుని తనలోని తాను ఆలోచనలో పడింది. అమ్మా, అబ్బా ఏంట్రా అంత గట్టిగా అరిచావు, అరవక ఏం చేయనే, పిలిస్తే ఏదో లోకంలో ఉన్నావు, అందుకే గట్టిగా అరిచాను అన్నాడు. ఏం లేదు, మామూలుగాని తమ్ముడు సంబంధం కోసం ఆలోచిస్తున్నాను అని మాటలు కలిపింది. ఇంతలో వసంతి వచ్చి వసంత్కి మజ్జిగ ఇచ్చి స్నానానికి నీళ్లు పెట్టి భోజనం ఏర్పాట్లు చూడాలని లోపలికెళ్ళింది. ఏముందమ్మా, ఆటో పెట్టించాను, వెళ్దాం అని కాసేపు రంగమ్మతో మాట్లాడి స్నానం చేసి లోపలికొచ్చాడు. అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది. తొందరగా రండి, భోజనం వడ్డిస్తాను అంది. కూర ఏంటి వసు, బట్టలు వేసుకుంటూ అడిగాడు. వంకాయ బఠానీ వండి చారు పెట్టానండి. అబ్బా, వంకాయలో బఠానీ ఎందుకు వేశావు, ఎండి చేప వేయచ్చు కదా. ఎండి చేపలు లేవండి, అందుకే బఠానీ వేశాను. అయితే నువ్వే తిను, నాకేం వద్దు అంటూ మంచంపై కూర్చున్నాడు. బయట ఉన్న రంగమ్మ తల పట్టుకుంది. వీడికప్పుడే వచ్చేసింది కోపం అనుకుని హాల్లోకి వచ్చింది. ఏవండి, లేనప్పుడు ఏం చేయను, ఉన్నవాడితో వండాను కదా, కాస్త ఈ పూటకు తినండి, సాయంత్రం ఎండి చేపలు వంకాయ వేసి పులుసు పెడతాను అని బ్రతిమలాడింది. ఏ, అది ఏదో ఇప్పుడు వండొచ్చు కదా, నాకు బఠానీ వేస్తే నచ్చదని తెలుసు కదా, అయినా పొద్దుటి నుండి ఏం చేశావు, నాకు నచ్చని కూర వండినప్పుడు నాకు ఏదో ఒకటి సపరేట్గా కూర వండుతావు కదా, మరి ఈరోజు ఎందుకు వండలేదు? మాటకి బాధపడింది వసంతి. ఇంట్లో పని కొంచెం ఎక్కువ ఉందండి, 10 నిమిషాలు ముందు మీరు బయటికి రండి. వచ్చేం చేయను, కోపంగా అరిచాడు. ఏదోటి కర్రీ చేస్తాను, ముందు మీరు రండి అని వసంత్ చేతిని పట్టుకుని హాల్లో కూర్చోబెట్టి వంటగదికి వెళ్ళింది. రంగమ్మ ఏమీ మాట్లాడలేదు. వసంత్ కోపం తెలిసి 2 గుడ్లు తీసుకుని వసంత్కి మటుకే ఎగ్ రైస్ చేసి తెచ్చింది. రంగమ్మ అప్పటికే భోజనం పెట్టుకుని తింటూ ఉంది. నేను వడ్డిస్తాను కదా అత్తమ్మ, మీరెందుకు పెట్టుకున్నారు నొచ్చుకుంటూ అంది. ముందు వాడికి పెట్టు, అన్నీ దగ్గరే పెట్టావు కదా, నువ్వు కూడా తిను. అత్తమ్మ అని వసంత్ దగ్గరకు వచ్చింది. చిరాగ్గా ఉన్నాడు. రండి తిందురు అంది. ఏయ్, ఇప్పుడు నాకేమొద్దు, చిరాగ్గా ఉన్నాను, కదిలించకు, ఏం చేస్తానో నాకే తెలీదు. చాలా కోపంగా వసంత్ అనగానే వసంతి ఇంకా కదిలించలేదు. అతని కోపం తగ్గాక భోజనం పెడదామని రంగమ్మ దగ్గర కూర్చుంది. వాడు చిరాగ్గా ఉన్నాడు కదా, తింటాడు, ముందు నువ్వు భోజనం చేయి, వాడి మాటలు ఏం పట్టించుకోకు అంది. ఎండి చేపలు లేనిదే నేనేం చేయనత్తమ్మా, రేవంత్ పొద్దున బఠానీ వంకాయ వండు వదినా అన్నాడు, అందుకే వండాను, లేదంటే సాంబార్ పెట్టి ఏదోటి వేపుడు పెట్టేదాన్ని. రంగమ్మకి కూర వేస్తూ అంది. కోపం తగ్గాక వాడే తింటాడులే, నువ్వు ముందు అన్నం తిను అంది. ఆయన తిన్నాక తింటానులే అత్తమ్మ, ఆయన ఖాళీ కడుపుతో అసలు ఉండలేరు. ఇలా వాడిని వెనకేసుకునిరా, నోటికొచ్చిన మాటలు వదులుతాడు, ముందు నువ్వు తిని వాడికి పెట్టు అని భోజనం చేసి తన గదికి వెళ్ళింది రంగమ్మ. ఎక్కడలేని నీరసం వచ్చింది వసుకి. కానీ ఓపిక తెచ్చుకొని భోజనం, వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని తమ గదికి వచ్చి డోర్ క్లోజ్ చేసి అవన్నీ అక్కడే ఉన్న చైర్లో పెట్టి మంచంపై పడుకున్న వసంత్ దగ్గరికి వచ్చింది. ఏవండి, లేవండి, నాకు ఆకలిగా ఉంది, ప్లీజ్ అండి అంది. ఏయ్, దెబ్బలు తింటావు, అర్థమైందా? సీరియస్గా చూశాడు. నడుం దగ్గర 2 చేతులు పెట్టుకుని. తింటావా తినవా అంది. తినను అని చెప్పాను కదా. సరే అయితే ఎగ్ రైస్ నేనే తినేస్తాను అని వసంత్ కోసం తెచ్చిన ప్లేట్ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. ముఖంపై చేతిని పట్టుకుని పడుకునున్నాడు.
నవ్వుతూ అతని చేతిని పట్టుకుని, బుజ్జి రాయే, అసలు ఓపిక లేదు, కాస్తైనా నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నీకు ఇష్టమైన ఎగ్ రైస్ చేశాను, తిను బుజ్జిలే అని ప్రేమగా వసంత్ని పైకి లేపింది. మంచానికి ఆనుకుని కూర్చున్నాడు. తనే భోజనం తినిపించింది. మాట్లాడకుండా తింటూ వసుని చూశాడు. కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. ముఖం కూడా నీరసంగా ఉంది. వసు, ఒంట్లో బాలేదా అని ఆమె నుదుటిపై చెయ్యి వేసి అడిగాడు. బానే ఉందండి, నైట్ నిద్ర పట్టలేదు, అందుకే నీరసంగా ఉంది. అవును, నైట్ హాల్లో పడుకున్నావేంటి అన్నాడు. అది చెప్పాను కదా, నిద్ర పట్టలేదని. మాట దాటేసింది. నైట్ అంతా లక్ష్మీ జాకెట్లు కుట్టిన విషయం వసంత్కి చెబితే తిడతాడని భయం వేసి విషయం చెప్పలేదు. అన్నం తిని పడుకో, ముఖం బాగా నీరసంగా ఉంది, లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. అయ్యో వద్దండి అని అతని భోజనం తినిపించి వాటర్ ఇచ్చింది. వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి చైర్లో ఉన్న భోజనం ప్లేట్ తీసుకుని వసు దగ్గరికి వచ్చాడు. నేను తింటానులే అండి అంది. తింటావు, ఎలా తింటావో నాకు తెలీదా? నేను అన్న మాటలు తలుచుకుని ఏడుస్తూ తింటావు, తిను ముందు అని కసిరి తనే తినిపించాడు. నచ్చని కూర వండానని ఎందుకంత కోపం? మీకు ఇంట్లో అత్తమ్మ ఉంది, కాస్త కోపం తగ్గించుకొని మాట్లాడండి అంది. ఇంకా ఆపు, చనివిస్తే చాలు ఏదోటి అంటావు నన్ను, ముందు తిను అని ఆమెకి కర్రీతో అన్నం పెట్టి లాస్ట్ 4 ముద్దలు పెరుగన్నం తినిపించాడు. ఇవన్నీ కిచెన్ రూమ్లో నేను పెడతానులే కానీ నువ్వు పడుకో, నీరసంగా ఉన్నావు అని తిన్న ప్లేట్స్ అన్నీ షింక్లో పెట్టి బయట గుమ్మం డోర్ క్లోజ్ చేసి తన గదికి వచ్చాడు. అప్పటికే నిద్రపోతోంది వసు. ఆమె బాగా నీరసంగా ఉందని ఫ్యాన్ స్పీడ్ పెట్టి దుప్పటి కప్పి తను పడుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.